పార్లమెంటు సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్ష ఎంపీల ఆందోళనతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రతిపక్షాలు కుట్ర చేశాయన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. చైనా ఆక్రమణలకు మోదీ సర్కార్ క్లీన్ చిట్ ఇచ్చిందని ఆరోపించారు ఇండియా కూటమి నేతలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పరంపర కొనసాగుతోంది. ఉభయ సభల్లో బీహార్ ఓటర్ లిస్టుల సవరణ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ లో అవకతవకలపై చర్చకు పట్టుబట్టారు విపక్ష ఎంపీలు. అలాగే బీసీ రిజర్వేషన్లు, కులగణన వెంటనే చేపట్టాలని నిరసనకు దిగాయి. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. తిరిగి ప్రారంభమైన సభలో గందరగోళం నెలకొంది. దీంతో ఉభయ సభలను రేపటికి వాయిదా వేశారు సభాధ్యక్షులు. आप सदन को बाधित कर रहे हैं, सदन में शोरगुल कर रहे हैं, संसदीय कार्य मंत्री जी की अपील आप नहीं मान रहे हैं, स्पोर्ट्स मिनिस्टर की अपील नहीं मान रहे हैं, स्पोर्ट्स देश के खिलाड़ियों, लाखों खिलाड़ियों के भविष्य के साथ खिलवाड़ कर रहे हैं। ऐसे क्या चर्चा संभव है? कृपया मैं फिर अपील करता हूं, सभा की कार्रवाई मंगलवार दिनांक 5 अगस्त 2025 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చించకుండా విపక్షాలు అడ్డుకోవడం సరికాదన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ క్రీడా పాలసీ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ సవరణ బిల్లుపై చర్చకు సహకరించాలని కోరారు. ప్రతిపక్షాల అభ్యర్థన మేరకే స్పోర్ట్స్ బిల్లుపై చర్చించడానికి 2 రోజులు కేటాయించినట్లు చెప్పారు రిజిజు. सब पार्टी ने मिलकर के ये तय किया था कि आज बहुत ही महत्वपूर्ण नेशनल स्पोर्ट्स गवर्नेंस बिल और नेशनल एंटी डोपिंग अमेंडमेंट बिल चर्चा करके पारित करने के लिए समय तय किया और हमने भी अपोजिशन के मांग पर ये 2 महत्वपूर्ण बिल को 2 दिन चर्चा करने के लिए सबने माना था. विपक्ष के सारे मेंबर्स इस तरह से हंगामा करके बिल पर चर्चा होने से रोक लगा रही है, ठीक नहीं है. చైనా ఆక్రమణలకు ప్రధాని మోదీ సర్కార్ క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. గాల్వాన్లో మన సైనికులు దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలను త్యాగం చేశారన్నారు. మోదీ సర్కార్ మాత్రం మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని, చైనాకు ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చిందని ప్రశ్నించారు. ఎన్డీఏ సర్కార్ ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి బదులు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు జయరాం రమేష్. బెంగళూరులో ఆగస్టు 5న నిర్వహించాల్సిన కాంగ్రెస్ నిరసన ర్యాలీ పోస్ట్ పోన్ చేసినట్లు చెప్పారు ఆ పార్టీ నేత రణదీప్ సుర్జేవాలా. జార్ఖండ్ మాజీ సీఎం జేఎంఎం వ్యవస్థాపకుడు షిబు సోరెన్ మరణంతో ఆగస్టు 8కి వాయిదా వేసినట్లు చెప్పారు. షిబు సోరెన్ అంత్యక్రియలకు ఎల్ఓపి రాహుల్, ఏఐసీసీ చీఫ్ ఖర్గే వెళ్తున్నట్లు చెప్పారు. అందుకే పార్టీ కార్యక్రమం వాయిదా వేసినట్లు తెలిపారు సుర్జేవాలా. లీడర్ ఆఫ్ ద జేఎంఎం శ్రీ షిబు సోరెన్, he unfortunately expired this morning. Shri Rahul Gandhi and Shri Mallikarjun Kharge will be going to Jharkhand tomorrow to pay their last respects to the departed leader. The program will now remain as it is, but will remain deferred to 8th of August 2025. మాతృదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం విపక్ష నేత రాహుల్ గాంధీకి అలవాటైందన్నారు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్. శత్రు దేశాలైన చైనా, పాక్కు మద్దతుగా మాట్లాడడం సరికాదన్నారు. రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో దేశ గౌరవం, సమగ్రత, నైతికతను దెబ్బతీయకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు కంగనా రనౌత్. हमने हमेशा देखा है कि वो हमेशा जो है वो एंटी इंडिया उनकी सोच है और भारत के अगेंस्ट हमेशा बोलते हैं. तो ये एक बहुत ही वेलकम मूव है बाय द सुप्रीम कोर्ट कि उन्होंने उनको इस तरह की फटकार लगाई है. अब आने वाले समय में भी है और लोगों को भी ध्यान रखना चाहिए कि वो भारत की अस्मिता को, अखंडता को और सबसे ज्यादा तो उनके मनोबल को किसी तरह की ठेस न पहुंचाए. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై చర్చించకుండా కేంద్రం అడ్డుకుంటోందన్నారు ఇండియా కూటమి నేతలు. ఓటర్ లిస్టుల అక్రమాలపై వెంటనే చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.